కేంద్రంలోని అధికార పక్షంలో కుర్చీలాటకు సంబంధించిన వ్యవహారంలో రాజకీయ నాటకానికి ఇంకా తెరపడలేదు. ఇటీవలే సీఎం అల్పాహార విందుకు హాజరైన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తమ మధ్య ఇంకా రాజకీయాలు ఉండవని ప్రకటించారు. ఆ తర్వాత 3 రోజులకే మరోసారి సిద్ధు డీకే అల్పాహార సమావేశంలో పాల్గొని ఆసక్తి రేకెత్తించారు. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ, బెంగళూరు మధ్య ప్రయాణాలు సాగిస్తూ అలసిపోతుంటే వీళ్ళిద్దరు మాత్రం విందు పేరిట సమావేశమవుతూ కుర్చీ రాజకీయం ఇంకా కొనసాగుతుందన్న సంకేతాలు ఇచ్చారు. పైగా ఇద్దరం ఒకటేనని పదే పదే ప్రకటిస్తూ తెర వెనక చర్చల గుట్టు విప్పేందుకు ససేమేర అన్నట్లు వ్యవహరిస్తూ ఉండడంతో ఇంతకు కర్ణాటకలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. కర్ణాటకలో నాయకత్వ మార్పు గురించి జోరుగా చర్చ జరుగుతున్న వేళ సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ మీటింగులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కేవలం రోజుల వ్యవధిలోనే సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రెండోసారి భేటీ కావడంతో ఇంతకు అధికార కాంగ్రెస్ లో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది. నవంబర్ 29న జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు సిద్ధరామయ్య ఆతిథ్యం ఇవ్వగా, డిసెంబర్ 2న జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు డీకే శివకుమార్ ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్, ప్రత్యేకించి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ఏ నిర్ణయం తీసుకున్నా తాను, డీకే కట్టుబడి ఉంటామని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. మరోవైపు ఇద్దరం కలిసి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తామని డీకే శివకుమార్ పేర్కొన్నారు. తాను శాకాహారి అయినా మాంసాహారాన్ని ఇష్టపడే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోసం ఉప ముఖ్యమంత్రిగా ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అయితే తానే ముందుగా సీఎంను ఆహ్వానించిన సిద్ధరామయ్య కోరిక మేరకు శనివారం కావేరీ నివాసంలో విందుకు హాజరయ్యానని డీకే శివకుమార్ తెలిపారు. సిద్ధరామయ్య కోరిక మేరకు రామనగర గ్రామాల నుంచి నాటుకోడి తెప్పించి కూర వండి ఇడ్లీతో కలిపి వడ్డించారు. ఈ అల్పాహారాన్ని డీకే సురేష్, కునిగల్ ఎమ్మెల్యేల రంగనాథ్ కలిసి స్వీకరించిన అనంతరం సీఎం ప్రత్యేకంగా డీకేతో సమావేశమయ్యారు. తన కోరిక మేరకు పల్లె నాటుకోడి కూర చేయించిన డీకే శివకుమార్ కు సిద్ధరామయ్య ధన్యవాదాలు తెలిపారు. ఎప్పటిలాగానే ఈ సమావేశంలోనూ రాజకీయాల కంటే పార్టీ వ్యవహారాలపైనే మాట్లాడామని చెప్పిన సిద్ధు, ఎప్పటికీ మేమిద్దరం సోదరులమేనని మరోసారి ప్రకటించారు. రానున్న శీతాకాల సమావేశాల్లో అధికార పక్షం అనుసరించాల్సిన వ్యూహాలు, కేంద్రంతో నిధుల కోసం చేయాల్సిన ప్రయత్నాలపై మాట్లాడామని సిద్ధరామయ్య తెలిపారు. ఇదే సమయంలో డీకే శివకుమార్ ఎప్పుడు సీఎం అవుతారన్న ప్రశ్నకు అధిష్టానం సూచిస్తే అవుతారని సిద్ధు సూటిగా బదులిచ్చారు. ప్రస్తుతం తమ ఇద్దరి మధ్య ఎలాంటి భేషజాలు లేవని మరోసారి ప్రకటించారు. సిద్ధుతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనంతరం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని, వికాస పథంలో కర్ణాటకను మున్ముందుకు తీసుకువెళ్లాలని ఇద్దరం నిర్ణయించినట్లు డీకే వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ విజన్ కు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపిస్తామని పేర్కొంటూ డీకే ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సిద్ధుతో జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో 4 క్షేత్రాల ఎమ్మెల్సీ ఎన్నికలు, రానున్న స్థానిక ఎన్నికలు, త్వరలో ఢిల్లీకి అఖిలపక్ష ఎంపీల సమావేశం, విధానసభ సమావేశాల గురించి చర్చించినట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. మేకేదాటుపై న్యాయస్థానాలిచ్చిన తీర్పు ప్రకారం డిపిఆర్ తయారు, మొక్కజొన్న ధర, గ్రామీణ అభివృద్ధి, నగర అభివృద్ధి, నీటిపారుదల ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి చర్చించామన్నారు. సిద్ధరామయ్య తన మధ్య అంతరాలు కేవలం విపక్షాలు, మాధ్యమాలు సృష్టించినవేనని, ఢిల్లీకి వెళ్లిన సమయంలో సమయం దొరికితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీకి ప్రయత్నిస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం అనంతరం చెరో 2.5 ఏళ్ల పాటు సీఎం పదవిని సిద్ధరామయ్య, డీకే శివకుమార్లకు ఇవ్వాలని తీర్మానించినట్లు ప్రచారం జరిగింది. తొలి 2.5 ఏళ్ల పాలనాకాలం ముగియడంతో మిగతా 2.5 ఏళ్ల పాటు డీకే శివకుమార్ను సీఎం చేయాలని డీకే మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 29న బెంగళూరులోని సీఎం నివాసం వేదికగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య బ్రేక్ఫాస్ట్ మీటింగ్, ఆ తర్వాత డీకే శివకుమార్ నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరగడంతో ఈ సమావేశాల మర్మమేంటనే చర్చ జోరుగా జరుగుతోంది. మరోవైపు కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య మరోసారి జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్పై స్పందించిన రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వర దాన్ని మంచి పరిణామంగా అభివర్ణించారు. ఇక సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయనే ఆశాభావాన్ని పరమేశ్వర వ్యక్తం చేశారు. గత నెల రోజుల వ్యవధిలో వివాదానికి దారితీసిన సమస్యలకు శాంతియుత పరిష్కారం లభించాలని తామంతా కోరుకుంటున్నట్లు జి పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు నాయకత్వ మార్పుకు పరిష్కారంగా లభిస్తాయనే విధంగా ఉన్నాయి.
ఒకవైపు అధికార పక్షంలో అల్పాహారాల విందు రాజకీయాలు కొనసాగుతుండగా విపక్ష బీజేపీ ఈ వాతావరణంపై విమర్శలు గుప్పించింది. రాష్ట్ర పాలనను పక్కన పెట్టి భోజనాలతో వ్యవహారాలన్నీ సరిపెడుతున్నారని బీజేపీ విమర్శించింది. హనుమద్ జయంతి నేపథ్యంలో సిద్ధరామయ్య కోడి మాంసం ఆరగించడం ఏంటని విపక్ష నేత ఆర్ అశోక్ నిలదీశారు. మాజీ ముఖ్యమంత్రి హవేరీ ఎంపీ బసవరాజ్ బొమ్మాయి మరో అడుగు ముందుకేసి ఈ బ్రేక్ఫాస్ట్ సమావేశాలు మార్పు రాజకీయాల టీజర్ మాత్రమేనని, అసలైన సినిమా ముందుంది, ఆ సంబరం కూడా ఎంతో దూరంలో లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు హోంమంత్రి డాక్టర్ పరమేశ్వర్ మూడో విడత అల్పాహార విందుకు సిద్ధమవుతున్న సమాచారం కాంగ్రెస్ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధాన సౌధలో రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. డీకే ఇంట అల్పాహార సమావేశం తర్వాత సీఎం సిద్ధరామయ్య విధాన సౌధకు వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేళూరు గోపాలకృష్ణతో మాట్లాడుతున్న సందర్భంగా తానెప్పుడూ ఆలోచించి రాజకీయాలు చేయలేదని, రాజకీయం తన తండ్రి సొత్తు కాదని, రాజకీయాలు శాశ్వతం కాదని, అధిష్టానం ఏం చేస్తుందో చేయని, ఏమవుతుందో అవని అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. కుర్చీలాటలో అలసిన ముఖ్యమంత్రిలో వైరాగ్యం ఆవరించినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో నాయకత్వ మార్పు జరుగుతుందనే ప్రచారం సాగుతున్న వేళ సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వరుస బ్రేక్ఫాస్ట్ మీటింగ్స్ మర్మమేంటనేది తెలియడం లేదు. ఏదేమైనా కర్ణాటక రాజకీయాల్లో కీలక మార్పులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.